హాయ్! వెల్కమ్ బ్యాక్ టు వర్ధన్ టాక్స్. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయండి అని. మరి ఇప్పుడు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు కావాల్సిన కొన్ని ముఖ్యమైనవి కొన్ని నాలెడ్జ్ పాయింట్స్ ఈరోజు నేను మీకు ఇస్తాను. ముందుగా స్టాక్ మార్కెట్ నుంచి ఎంతమంది సంపాదిస్తున్నారో చూద్దాము. వీళ్ళు ఎలా డబ్బులు సంపాదించారు అండ్ మనం కూడా ఇలా నేర్చుకోవచ్చు స్టాక్ మార్కెట్‌లో. అండ్ స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడానికి మీకు కావాల్సిన 2 థింగ్స్ ఏంటి అంటే ఫస్ట్ ఒక బ్రోకర్ అకౌంట్ కావాలి. ఈ బ్రోకర్ అకౌంట్ లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంటుంది. ఈ లింక్ ద్వారా బ్రోకర్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మన దగ్గర వచ్చేసి ఏంజెల్, ఫైర్స్ అండ్ జిరోదా అకౌంట్స్ ఉన్నాయి. ఈ 3 లింక్స్ వచ్చేసి మన డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉన్నాయి. ఈ లింక్స్ ఓపెన్ నుంచి మీరు సింపుల్‌గా బ్రోకర్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి నాలెడ్జ్ పాయింట్స్. ఎప్పుడు స్టాక్స్ కొనాలి, ఎప్పుడు సెల్ చేయాలి తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్ నువ్వు ఒక స్టాక్ కొన్నావు, హోల్డ్ చేశారు. అండ్ ఇప్పుడు ప్రాఫిట్‌లో ఉన్నావు. ఎప్పుడు సెల్ చేయాలి అది కూడా మీకు తెలిసుండాలి. అది ఎప్పుడు మనతోనే ఉంచుకోలేం కదా! సేమ్ అలానే క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ అండ్ చార్ట్ ప్యాటర్న్స్ తెలుసుకోవాలి. చార్ట్ ప్యాటర్న్స్ అండ్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ ఇప్పుడు నేర్చుకుందాం. ఇది వచ్చేసి 2000 ఫైనాన్షియల్ ఇయర్ 23, 24లో ఎంతమంది అసలు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారు, మాకు ఈరోజు ప్రాఫిట్ వచ్చిందని ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు వచ్చేసి ఈ ఇమేజ్‌లో వచ్చేసి మనం 0-1,50,000 వరకు ఎంతమంది సంపాదించారంటే 4,18,00,000 మంది 1,50,000 వరకు సంపాదించారు. అలా 1,50,000 నుంచి 2,00,000 వరకు సంపాదించిన వాళ్ళు 92,000 మెంబర్స్ ఉన్నారు. ఇంత ఇన్ని రిటర్న్స్ వచ్చాయి స్టాక్ మార్కెట్‌లో స్టాక్స్ నుంచి జస్ట్. అండ్ 5,00,000 నుంచి 5,50,000 వరకు 11,000 మంది ఐటీ ఫైల్ చేశారు. అండ్ వచ్చేసి 1,00,00,000 నుంచి 5,00,00,000 వరకు 2,900 పీపుల్ ఫైల్ చేశారు ఐటీ మాకు స్టాక్ మార్కెట్‌లో ప్రాఫిట్స్ వచ్చాయని స్టాక్స్‌లో. అండ్ 5,00,00,000 నుంచి 10,00,00,000 వరకు 246 మెంబర్స్ క్లెయిమ్ చేశారు. అండ్ 500 క్రోర్స్ అబోవ్ వచ్చేసి 1% క్లెయిమ్ చేశారు. మాకు ఓన్లీ స్టాక్స్‌లో 500 క్రోర్స్ అబోవ్ వచ్చిందని. ఇదంతా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటి అంటే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో ఇప్పుడు మీకు బేసికల్‌గా ఇన్వెస్ట్ చేయాలంటే ఫస్ట్ తెలవాల్సింది క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఏంటి అని. సో మనము ఏదన్నా స్టాక్ పైకి వెళ్తుందంటే పెరుగుతుంది అంటే అది గ్రీన్ క్యాండిల్‌గా ఫార్మ్ అవుతుంది. ఏదన్నా స్టాక్ పడుతుంది అంటే అది రెడ్ క్యాండిల్‌గా ఫార్మ్ అవుతుంది. ఆ గ్రీన్ క్యాండిల్ అండ్ రెడ్ క్యాండిల్ టెక్నికల్‌గా ఎలా డిజైన్ అవుతుంది అంటే సో ఇప్పుడు ఈ ఓపెన్ ప్రైస్ ఉంది కదా! ఈ ఓపెన్ ప్రైస్ ఈ స్టాక్ అనేది ఇక్కడ ఓపెన్ అయ్యి, ఈ ప్రైస్ అనేది ఇక్కడ ఓపెన్ అయ్యి, హై ఇక్కడ వరకు వెళ్లి, మళ్ళీ లో ఇక్కడ వరకు వెళ్లి, ఓపెన్ అయిన ప్రైస్ కంటే అబోవ్ క్లోజ్ అవుతే అది గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అవుతుంది. అండ్ అలానే లో క్యాండిల్ ఎలా ఫార్మ్ అవుతుందంటే ఓపెన్ అయిన ప్రైస్ కంటే కొంచెం డౌన్‌కెళ్ళిందనుకో అది డౌన్‌కెళ్ళి క్లోజ్ అయిందనుకో అది రెడ్ క్యాండిల్ ఫార్మ్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు ఓపెనింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉందనుకోండి. ఓపెనింగ్ ప్రైస్ వచ్చేసి 100 ఉండి, క్లోజింగ్ ప్రైస్ వచ్చేసి 120 ఉందనుకో అప్పుడు గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అవుతుంది. అదే ఓపెనింగ్ ప్రైస్ 120 ఉంది, క్లోజింగ్ ప్రైస్ 100 ఉందనుకో అప్పుడు రెడ్ క్యాండిల్ ఫార్మ్ అవుతుంది. సో, సేమ్ ఇలానే రెడ్ క్యాండిల్ అండ్ గ్రీన్ క్యాండిల్ అయిపోయింది. ఇది బేసిక్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. మనకు చాలా క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఇప్పుడొచ్చేసి బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఉంటాయి. బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఉంటాయి. సో, బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ మనం ఫస్ట్ వచ్చేసి చూద్దాము హ్యామర్ ప్యాటర్న్. హ్యామర్ అంటే ఎలా ఉంటుందంటే మన ఇంట్లో హ్యామర్స్ ఉంటాయి కదా! సేమ్ అలానే ఉంటుంది. ఈ హ్యామర్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చేసి ఇది ఎప్పుడు ఫార్మ్ అవుతుందంటే ఒక స్టాక్ కానీ ప్రైస్ పడుతూ ఉన్నప్పుడు అట్ ద బాటమ్ ఆఫ్ ది లెవెల్‌లో ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది ఫార్మ్ అవుతుంది. ఈ క్యాండిల్ స్టిక్ రివర్సల్ ప్యాటర్న్ అని అంటారు. ఈ క్యాండిల్ స్టిక్ ఫార్మ్ అయిందంటే ఇక్కడికెళ్ళి ఆ స్టాక్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉందని అజంప్షన్ ఉంటుంది. అండ్ ఇన్వర్స్ హ్యామర్ ప్యాటర్న్. సేమ్ ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్‌ని రివర్స్ పెడితే ఇన్వర్స్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అని అంటారు. సో, అది మనం ఇప్పుడు చూద్దాము. సో, హ్యామర్ అండ్ ఇన్వర్టెడ్ హ్యామర్. ఇదేమో హ్యామర్. ఇది చూడండి హ్యామర్ లాగా ఉంటుంది. అండ్ ఇన్వర్టెడ్ హ్యామర్ అంటే ఈ హ్యామర్‌ని రివర్స్‌లో పెడితే సేమ్ ఇన్వర్టెడ్ హ్యామర్ అని అంటారు. సో, ఈ క్యాండిల్ స్టిక్ ఏంటి అంటే డౌన్ అవుతున్న బాటమ్ లెవెల్‌లో ఈ క్యాండిల్ స్టిక్ ఫార్మ్ అవుతే అక్కడి నుంచి ప్రైస్ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టు. సేమ్ ఇన్వర్టెడ్ హ్యామర్ కూడా అలానే. సో, డౌన్ అయితున్న స్టాక్‌లో ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫార్మ్ అయిందంటే అక్కడి నుంచి ప్రైస్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టు. దాని తర్వాత వచ్చేసి బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. సో, బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. సో, ఈ ప్యాటర్న్ వచ్చేసి ఎలా ఫార్మ్ అవుతుందంటే ఈ రెడ్ క్యాండిల్స్ కంటిన్యూయస్‌గా ఫార్మ్ అయినప్పుడు తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఈ క్యాండిల్‌ని కంప్లీట్‌గా తినేస్తుంది. సో, అప్పుడు ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అనేది వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో, ఇది బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. ఇది బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. సో, ఎంగల్ఫింగ్ అంటే ఒక క్యాండిల్‌ని కంప్లీట్‌గా తినేయడం. తినేయడం ఇన్ ద సెన్స్ ఆ క్యాండిల్‌ని కంప్లీట్‌గా కవర్ చేయడం. సో, ఇక్కడ మనం రెడ్ క్యాండిల్స్ అనేది చాలా చిన్నగా ఫార్మ్ అయింది. లాస్ట్ థర్డ్ రెడ్ క్యాండిల్. సో, ఇక్కడ చూడండి మీకు గ్రీన్ క్యాండిల్ వచ్చేసి ఈ క్యాండిల్‌ని కంప్లీట్‌గా ఎంగల్ఫ్ చేసేసి తినడానికి ట్రై చేసింది. సో, ఇది వచ్చేసి ఏదైనా స్టాక్‌లో బాటమ్‌లో ఈ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫార్మ్ అయింది అంటే అక్కడి నుంచి రివర్సల్ వచ్చే పాసిబిలిటీ ఉన్నట్టు. అండ్ సేమ్ అలానే ఏదైనా స్టాక్ కంటిన్యూయస్‌గా పెరుగుతున్నప్పుడు ఈ ప్యాటర్న్ వచ్చేసి హైలో ఫార్మ్ అయిందనుకో ఏదైనా స్టాక్‌లో అక్కడి నుంచి పడే ఛాన్సెస్ ఉన్నట్టు స్టాక్‌లో. సో, మార్నింగ్ స్టార్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ వచ్చేసి కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. ఇది చాలా ప్యాటర్న్స్ ఫార్మ్ అవుతాయి. ఇది అర్థం చేసుకోవడం అంత సింపుల్ కాదు. సో, ఈ ప్యాటర్న్ ఏంటి అంటే ఈ రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయిన తర్వాత ఈ చిన్న డోజీ టైప్ క్యాండిల్ ఫార్మ్ అయిన తర్వాత గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అవుతుంది. సో, ఇక్కడ ఒక ఇండికేటర్ యూజ్ చేసి దీని అబోవ్ బ్రేక్ అయితే ఇక్కడ నుంచి స్టాక్ హై అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. 3 వైట్ సోల్జర్స్ ప్యాటర్న్ ఏంటి అంటే సో, కంటిన్యూయస్‌గా 3 గ్రీన్ క్యాండిల్స్ ఫార్మ్ అయినాయి అనుకోండి. ఇది 3 వైట్ సోల్జర్స్ ప్యాటర్న్ అన్నమాట. ఇప్పుడొచ్చేసి మనం బేరిష్ ప్యాటర్న్స్ ఏంటి అంటే ఇది మనకు స్టాక్స్ సెల్ చేయడానికి పనికొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా స్టాక్ సెల్ చేయాలనుకుంటున్నాము అనుకోండి. ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ యూజ్ చేసి మనం స్టాక్‌ని సెల్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి మనం చూడాల్సింది హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్. సో, ఈ హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్‌లో మనకు కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ చూడండి. కంటిన్యూయస్‌గా ఇది ఎలా ఉంటుంది అంటే ఒక పర్సన్ రోప్ పట్టుకొని హ్యాంగ్ అవుతున్నట్టు అని ఉంటుంది. హ్యాంగింగ్ మ్యాన్ అంటే ఈ పేరులోనే ఉంది హ్యాంగింగ్ మ్యాన్. హ్యాంగ్ అవుతుంటే ఒక రోప్ పట్టుకొని ఎలా ఉంటుంది అలా ఉంటుంది ప్యాటర్న్. ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూడండి. కంటిన్యూయస్‌గా హైయర్ హై ఫార్మ్ అవుతున్నప్పుడు ఇది టాప్‌లో ఫార్మ్ అయింది అంటే ఇక్కడికెళ్ళి ఛాన్సెస్ రివర్సల్ ఇది ఇక్కడికెళ్ళి సెల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నట్టు. అండ్ షూటింగ్ స్టార్ ప్యాటర్న్. షూటింగ్ స్టార్ ప్యాటర్న్ వచ్చేసి సేమ్ యాస్ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఉంటుంది. బట్ ఇది కొంచెం రివర్స్‌గా ఉంటుంది. సో, షూటింగ్ స్టార్ ప్యాటర్న్ వచ్చేసి
ఒక్కసారి మనం చూద్దాము. సేమ్ రివర్స్ హ్యామర్ లాగా ఉంటుంది. ఇక్కడ చూడండి షూటింగ్ స్టార్ ప్యాటర్న్. ఇది నేను ఒక చార్ట్ నుంచి తీసుకున్నాను. ఇది కంప్లీట్‌గా ఏదైనా హైలో ఫార్మ్ అయిందనుకో ఇలాంటి షూటింగ్ స్టార్ అండ్ ఇక్కడ షూటింగ్ స్టార్ ఫార్మ్ అయిన లెవెల్ నుంచి మనం ఈ లో క్రాస్ అయినాక సెల్ చేస్తే కంటిన్యూయస్‌గా మనకు ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ మనం ఇంతకుముందు చూసినట్టే సేమ్‌గా కంటిన్యూయస్‌గా హైయర్ గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయిన తర్వాత అక్కడ రెడ్ క్యాండిల్ కంప్లీట్‌గా ఎంగల్ఫ్ చేసిందంటే గ్రీన్ క్యాండిల్‌ని అప్పుడు బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మ్ అయినట్టు. అక్కడి నుంచి స్టాక్ అనేది కంటిన్యూయస్‌గా పడే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్. సో ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ ఏంటి అంటే సేమ్ యాస్ మార్నింగ్ స్టార్ క్యాండిల్. సో ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫస్ట్‌లో ఫార్మ్ అయ్యి తర్వాత డోజీ టైప్ క్యాండిల్ ఫార్మ్ అయిన తర్వాత ఈ డోజీ టైప్ క్యాండిల్ వచ్చేసి ఏ కలర్ అని ఉండొచ్చు రెడ్ ఆర్ గ్రీన్. తర్వాత రెడ్ క్యాండిల్ వచ్చేసి ఫార్మ్ అయిన తర్వాత మనం ఈ లో క్రాస్ అయినాక సెల్ చేయాల్సి ఉంటుంది. అండ్ 3 బ్లాక్ క్రోస్ ప్యాటర్న్. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే కంటిన్యూయస్‌గా 3 రెడ్ క్యాండిల్స్ ఫార్మ్ అవ్వడం. సో ఇక్కడి వరకు మనం క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది చూసాము. సో నా సజెషన్ ఏంటి అంటే జస్ట్ మీరు ఏదన్నా ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఆర్ వేరే గూగుల్‌లో ఏదైనా వెళ్లి సెర్చ్ చేసి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అని సెర్చ్ చేసినా గాని మీకు అన్‌లిమిటెడ్ వెబ్‌సైట్స్ వస్తాయి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూపించేది. అక్కడ నుంచి మీరు ఏదన్నా ఒక 5 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ తీసుకొని కంటిన్యూయస్‌గా దాన్నే ప్రాక్టీస్ చేస్తుంటే మీరు ఆ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్‌లో ప్రో అవ్వచ్చు. సో దాని తర్వాత క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ తర్వాత మనం చూడాల్సింది చార్ట్ ప్యాటర్న్స్. క్యాండిల్ స్టిక్స్ తర్వాత మనం చూడాల్సింది చార్ట్ ప్యాటర్న్స్. చార్ట్ ప్యాటర్న్స్ కీ రోల్‌గా ప్లే చేస్తాయి. క్యాండిల్ స్టిక్ 15 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ ఆర్ 1 మినిట్‌కి ఒక్కొక్క క్యాండిల్ ఒక్కొక్క విధంగా ఫార్మ్ అవుతుంటుంది. బట్ చార్ట్ ప్యాటర్న్స్ అలా కాదు. ఎన్నో నంబర్ ఆఫ్ క్యాండిల్స్ అన్ని కలిపి ఒక చార్ట్ ప్యాటర్న్ లాగా ఫార్మ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనం కొన్ని చార్ట్ ప్యాటర్న్స్ అనేది చూద్దాము. ఇక్కడ వచ్చేసి అసెండింగ్ అండ్ డిసెండింగ్ స్టేర్ కేస్ అంటే ఎలా ఉంటుంది అంటే సో ఇది ఒక చార్ట్ ప్యాటర్న్ అసెండింగ్ ట్రయాంగిల్స్ ఇవి డిసెండింగ్ ట్రయాంగిల్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాక్ అనేది కంటిన్యూయస్‌గా పెరుగుకుంటూ వెళ్తుంది. ఏ స్టాక్ అన్నా కంటిన్యూయస్‌గా 90 డిగ్రీస్‌లో పెరగదు. స్ట్రెయిట్‌గా పెరగదు. సో ఏ స్టాక్ అన్నా కొంచెం పెరిగి, కొంచెం పడి, కొంచెం పెరిగి, కొంచెం పడి, కొంచెం పెరిగి, కొంచెం పడి అనేది పెరుగుతూ ఉంటుంది. ఏ స్టాక్ అన్నా పడాలన్నా గాని అలానే పడుతుంది. కొంచెం పడి, కొంచెం పెరిగి, కొంచెం పడి, కొంచెం పెరిగి పెరుగుతుంది. సో అలా కాకుండా ఏ స్టాక్ అన్నా కంటిన్యూయస్ 90 డిగ్రీస్‌లో ఫాలో అవ్వదు ఎప్పుడు. అలా ఏదైనా స్టాక్ గాని ఏదైనా ఇండెక్సెస్ గాని కరెక్ట్‌గా 90 డిగ్రీస్‌లో పెరుగుతుందంటే ఖచ్చితంగా ఫాలో అవ్వడానికి చాలా స్కోప్స్ ఉన్నాయి. అండ్ అసెండింగ్ ట్రయాంగిల్. సో ఈ అసెండింగ్ ట్రయాంగిల్ అంటే వచ్చేసి ఏంటి అంటే అసెండింగ్ ట్రయాంగిల్ మనం చిన్నప్పుడు చూసుంటాం. అసెండింగ్ ట్రయాంగిల్ షేప్‌లో చార్ట్ ప్యాటర్న్ అనేది ఫార్మ్ అవుతుంది. ఇక్కడ చూసారు మీరు ఎన్నో నంబర్ ఆఫ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అనేది కలిసి ఒక ట్రయాంగిల్ లాగా ఫార్మ్ అయింది. ఇది మీరు రాండమ్‌గా ఏదైనా చార్ట్ ఓపెన్ చేసినా గాని మీకు అర్థమైపోయి ఉంటది. జనరల్‌గా ఈ చార్ట్ ప్యాటర్న్స్ అన్ని మీకు వచ్చుంటాయి. సో ఇది ఎలా ఉంది ఇక్కడ ఫ్లాట్ వచ్చేసి అసెండింగ్ ట్రయాంగిల్ ఇక్కడ డౌన్ నుంచి స్టాక్ అనేది పైకి వెళ్తా ఉంది. సో ఈ లో అనేది ఇక్కడ షిఫ్ట్ అయింది. ఈ లో అనేది ఇక్కడ షిఫ్ట్ అయింది. మెల్లమెల్లగా లోస్ అనేది షిఫ్ట్ అవుతుంది కాబట్టి అసెండింగ్ ట్రయాంగిల్ అంటారు. సో ఇప్పుడు డిసెండింగ్ ట్రయాంగిల్ అంటే వచ్చేసి ఏంటి అంటే కంప్లీట్‌గా అసెండింగ్ ట్రయాంగిల్‌కి అపోజిట్ అన్నమాట. దీని హైస్ అనేది షిఫ్ట్ అవుతూ ఉంటుంది. సో ఇలానే ఇక్కడ చూడండి మీరు. ఈ రేంజ్ అనేది ఫ్లాట్ అయిపోయింది. ఈ హై అనేది కంటిన్యూయస్‌గా లోకి షిఫ్ట్ అవుతూ వచ్చింది. ఇక్కడికి షిఫ్ట్ అయింది. ఇక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయింది. ఇక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యి ఇక్కడి నుంచి ఫాలో అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇది ఒక డిసెండింగ్ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అండ్ సిమెట్రిక్ ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ చూడండి మీరు. ఒక కోన్ షేప్‌లో ఒక ట్రయాంగిల్ షేప్‌లో క్యాండిల్ ఫార్మ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్‌లో మీరు ఎక్కువ ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకు అంటే ఇది మీరు ప్రిడిక్ట్ చేయలేరు. సో ఇది ఫాలో అవుతూ వచ్చి ఇక్కడ ఫార్మ్ అయింది ప్యాటర్న్ కాబట్టి ఇక్కడ ఫాలో అయింది. ఆర్ ఇక్కడ నుంచి పెరుగుతూ వచ్చి ఇక్కడ మీరు ట్రాప్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది. ఇక్కడ నుంచి పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంది. సో ఈ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్ ప్యాటర్న్స్ మీరు కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్. ఈ ఫ్లాగ్ ఎలా ఉంటుంది అంటే మనం ఏదైనా ఫ్లాగ్ హాస్ట్ చేసినప్పుడు ఎలా గాల్లో ఎగురుతుందో సేమ్ అలా ఉంటుంది ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ అన్నమాట. ఇక్కడ చూడండి. ఇక్కడ స్టాక్ స్టార్ట్ అయ్యి ఇక్కడ పెరుగుకుంటూ వెళ్లి ఒక ఫ్లాగ్ లాగా హోస్ట్ అవుతుంది. ఫ్లాగ్ లాగా ఉన్న తర్వాత ఇక్కడ బ్రేక్‌ఔట్ ఇచ్చిన తర్వాత పైకెళ్ళింది చూడండి. ఫస్ట్ స్టార్ట్ అయిన పాయింట్ నుంచి ఫ్లాగ్ ఫార్మ్ అయ్యి తర్వాత బ్రేక్‌ఔట్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి వెడ్జ్ ప్యాటర్న్. సో ఇది చూడండి. ఇక్కడ స్టార్ట్ అయ్యి అండ్ కంటిన్యూయస్‌గా లోవర్ లో ఫార్మ్ అయ్యి సడెన్‌గా హై బ్రేక్‌ఔట్ ఇచ్చింది. సో ఇది కొంచెం కన్‌ఫ్యూజింగ్ ప్యాటర్న్ అన్నమాట. అండ్ నా ఫేవరెట్ ప్యాటర్న్ వచ్చేసి డబుల్ టాప్ ప్యాటర్న్. సో ఇది డబుల్ టాప్ ఆర్ ఎం ప్యాటర్న్ అని అంటాము మనం జనరల్‌గా. ఎం ప్యాటర్న్ ఎలా ఫార్మ్ అవుతుందంటే ఫస్ట్ ఎం ఎలా ఫార్మ్ అవుతుంది మనం ఇక్కడ చార్ట్‌లో చూద్దాము. ఇది చూడండి డబుల్ టాప్ అంటే ఇక్కడ ఈ 2 టాప్‌లు ఉంటాయన్నమాట. ఇదొక టాప్ అండ్ ఇదొక టాప్. సో ఇది డబుల్ టాప్ అని అంటాము. సో జనరల్‌గా ఈ ప్యాటర్న్ అనేది ఎక్కడ ఫార్మ్ అవుతుందంటే హై లెవెల్ ఆఫ్ ది చార్ట్‌లో ఫార్మ్ అవుతుంది ఈ ప్యాటర్న్. సో ఒక ఎగ్జాంపుల్ ఏదైనా స్టాక్ తీసుకోండి. అది ఒక 1000 రూపీస్‌లో ట్రేడ్ అవుతుంది అనుకోండి. అదే దాని హై. అప్పుడు ఈ ప్యాటర్న్ ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి. అప్పటి నుంచి స్టాక్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఎందుకు అంటే ఇది హై లెవెల్‌లో మీకు ఫార్మ్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా హైకి వెళ్లి మళ్ళా లోకి సేమ్ లెవెల్‌కి రీచ్ అయ్యి మళ్ళా హైకి వెళ్లి మళ్ళా ఎం అనే ఒక ఆల్ఫాబెట్‌ని ఇండికేట్ చేస్తుంది చూడండి. డబుల్ టాప్ అంటే ఎం అనే ఒక ఆల్ఫాబెట్‌ని ఇండికేట్ చేస్తుంది. సో అక్కడి నుంచి ఈ మిడిల్‌లోని బ్రేక్ చేసిందంటే అక్కడి నుంచి కంటిన్యూయస్‌గా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో నా ప్యాటర్న్స్‌లలో మీరు నేర్చుకోవాల్సిన ప్యాటర్న్స్ ఏంటి అంటే చిన్నప్పుడు ఆల్ఫాబెట్స్ నేర్చుకొని ఉంటారు. ఎం అండ్ డబ్ల్యూ. సో డబ్ల్యూ ప్యాటర్న్ కూడా నెక్స్ట్ మీకు వస్తుంది. సో ఎం అండ్ డబ్ల్యూ ప్యాటర్న్ మీరు నేర్చుకున్నారంటే చాలు. ఈ ప్యాటర్న్స్‌లలో మీరు పర్ఫెక్ట్ అవ్వచ్చు. సో డబుల్ బాటమ్ అంటే ఏంటి అంటే సేమ్ డబుల్ బాటమ్ అంటే ఇది డబుల్ టాప్ కదా! దీన్ని రివర్స్ చేస్తే డబుల్ బాటమ్ అన్నమాట. ఇప్పుడు చూడండి. సో ఈ స్టాక్ లో వెళ్ళిన తర్వాత కొంచెం పిక్ అయ్యి మళ్ళా లోకొచ్చింది. లో వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి బ్రేక్‌ఔట్ ఇచ్చింది. ఈ ప్యాటర్న్ అనేది డబ్ల్యూ ప్యాటర్న్ అనేది బాటమ్ ఆఫ్ ది స్టాక్ ప్రైస్‌లో ఇండికేట్ అవుతుంది. ఈ ఎం ప్యాటర్న్ అనేది వచ్చేసి హై ఆఫ్ ది స్టాక్ ప్రైస్‌లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఈ డబ్ల్యూ ప్యాటర్న్‌తో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నుంచి బయింగ్ చేసే ఇండికేషన్ మనకి ఇస్తుందన్నమాట డబ్ల్యూ ప్యాటర్న్. ఎం ప్యాటర్న్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ నుంచి సెల్ చేసే ఆప్షన్ మనకి ఇస్తుంది ఎం ప్యాటర్న్. దాని తర్వాత హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్స్. ఇది ఎలా ఉంటుందంటే ఒక పర్సన్ నిలబడితే తన ఆర్మ్స్ నుంచి హెడ్ వరకు ఎలా ఉంటుంది. ఇది తన హ్యాండ్ అనుకోండి. హ్యాండ్స్.
అండ్ ఇక్కడ నుంచి ఇది హెడ్, ఇది మళ్ళీ హ్యాండ్, షోల్డర్. సో సేమ్ ఇలానే ఉంటుంది. సో ఒక పర్సన్ ఒక హెడ్ అండ్ షోల్డర్ లాగా ఫార్మ్ అవుతుంది. సో సేమ్ ఇదే. ఇది ఎలా ఫార్మ్ అవుతుంది? ఇది ఫార్మ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఇది కూడా టాప్ ఆఫ్ ది చార్ట్‌లో ఫార్మ్ అవుతుందన్నమాట. హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. సో సేమ్ దీన్ని రివర్స్ చేస్తే ట్రిపుల్ బాటమ్ ప్యాటర్న్ అని అంటారు. సో సేమ్ దీన్ని రివర్స్ చేయాలన్నమాట. రివర్స్ చేస్తే సేమ్ అప్పుడు ఏమవుతుంది? ఇది సేమ్ డబ్ల్యూకి ఇంకొక వి యాడ్ అయినట్టు ఉంటుంది. అలాంటి టైంలో ఇది బాటమ్ ఆఫ్ ది పేజ్‌లో రిఫ్లెక్ట్ అవుతుంది దీన్ని రివర్స్ చేసినప్పుడు. రౌండెడ్ టాప్ బాటమ్. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ వచ్చేసి కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అని ఉంటుంది. సో కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఏంటి అంటే ఇది ఒక కప్ అండ్ ఒక మీరేదైనా టీ కప్ తీసుకున్నారనుకో దాన్ని ఎగ్జాక్ట్‌లీ హాఫ్‌కి బ్రేక్ చేస్తే ఎలా కనిపిస్తుంది? అలా కప్ అండ్ హ్యాండిల్ లాగా కనిపిస్తుంది. ఇది చూడండి. ఇలా వచ్చేసి ఈ కప్ అండ్ హ్యాండిల్ లాగా కనిపిస్తుంది. సో ఇది మీకు జనరల్‌గా అర్థమై ఉంటుంది. కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో. అండ్ ఇప్పుడు నేను మీకు ఫైనల్‌గా ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, నువ్వు తాగే సిగరెట్ కంపెనీ స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యింది. నువ్వు తినే మ్యాగీ కంపెనీ, తాగే మందు కంపెనీ, డ్రైవ్ చేసే కార్, బైక్ ఇవన్నీ కూడా స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యి ఉన్నాయి. మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? ఆ బ్యాంక్ కూడా స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యి ఉంది. ఇంకా మీకు చక్కగా సిగ్నల్స్ వస్తున్నాయా సిమ్‌లో? అది కూడా స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యి ఉంది. అసలైన విషయం ఏంటి అంటే మనం ప్రతిరోజు యూజ్ చేసే ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ స్టాక్ మార్కెట్‌లో చాలా ఇంపార్టెన్స్ ఉన్నాయి. సో మండే నుంచి డైలీగా వీడియోస్ చేస్తూ ఉంటాను. హౌ ఐ ట్రేడ్, హౌ ఐ క్లోజ్ పొజిషన్, హౌ ఐ మేనేజ్ పోర్ట్‌ఫోలియో. ఈ విషయాలు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మా వర్ధన్ టాక్స్‌తో మీ పోర్ట్‌ఫోలియోని ఎలా మేనేజ్ చేయాలి, స్మార్ట్‌గా ఎలా ట్రేడ్ చేయాలి అండ్ నేను డైలీ వీడియోస్‌లో చెప్తుంటాను. ఇప్పుడు మీరు రెడీ అవ్వండి. స్టాక్ మార్కెట్‌లో మన జర్నీని స్టార్ట్ చేద్దాం. స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్‌లో మీ ఒపీనియన్స్ అండ్ డౌట్స్ షేర్ చేయండి. మీ సపోర్ట్‌తో మనం ముందుకు వెళ్తూ ఉందాం. కీప్ వాచింగ్ వర్ధన్ టాక్స్.